మనం ఇక 999 అయితే చాలా మందికి లక్కీ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే అది రేజింగ్ నెంబర్ అని, ఆ నెంబర్ తర్వాత ఇంకా నెంబర్ ఉండదు కాబట్టి దట్ ఈస్ ద లాస్ట్ పీక్ మూమెంట్ అన్నట్టు అందరికీ చాలా వరకు అది డెస్టినీ అవునా కదా, అసలు లక్కీ నెంబర్ అవునా కాదా అని తెలియకుండా కూడా దాన్ని లక్కీ నెంబర్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ 999 మనకి కనిపిస్తే, 9 ఒక 3 టైమ్స్ ఒకటే దగ్గర కనిపిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి చెప్పండి? తప్పక 999 అనేది మనకు తెలుసు. 9 అనేది మనం మాట్లాడుకున్నాం, గాడ్ నెంబర్ అని మాట్లాడుకున్నాం. సో 9 దేంతో యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. అందుకనే మనం ఏంటంటే మనం ఆత్మ పరమాత్మ అని చెప్పుకుంటూ ఉంటాం. సో అన్నీ మనలోనే ఉన్నాయని చెప్పుకోవడానికి అనమాట. బేసిక్గా 999 కనిపించినప్పుడు మనం చూసాము అంటే కనుక న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది నీకు. ఇప్పుడు ఓల్డ్ది ఏది ఉంటే అది పక్కకి నెట్టేసి న్యూ బిగినింగ్స్ వస్తాయి నీకు. బిగినింగ్ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ గో ఫార్వర్డ్ ఇన్ ఇట్ అని చెప్పడానికి. అంటే న్యూ బిగినింగ్ అంటే ఏదైనా అవ్వచ్చు. అంటే పునర్జన్మ అంటే మళ్ళా జీవిస్తున్నాము అనుకుందాం కాసేపు. అలాంటి ఒక నంబర్ అనమాట అది 999. అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా బిజినెస్లో కిందకి దిగిపోయారు. సో ఈ నెంబర్ కనిపించినప్పుడు ఏమవుతుంది, తప్పక బిజినెస్ అనేది ఇది ఇలా ఉంది కనుక నీ లైఫ్ ఏమి ఎండ్ అవ్వట్లా, నీకు న్యూ బిగినింగ్స్ వస్తాయి. అంటే ఏంటి, మనకేంటంటే మన అనుకున్న దానికి బలం కురుస్తోంది అనమాట. అంటే సపోర్ట్ అనేది ఇస్తోంది. సో నువ్వు చేసేది నువ్వు చేసుకుంటూ వెళ్ళు, తప్పక ఏంటి నీకు లైఫ్ అంతా సక్సెస్ వస్తుంది అని చెప్పడానికి నెంబర్ కనిపిస్తుంది. అందులో ఏంటంటే మన ఏంటి ఆకాశం కూడా నేను ఇందాక చెప్పినట్టు మనం 9 అనేది దాంట్లోనే ఉంది. ఆకాశం కూడా అలాగే కనిపిస్తుంది 9 లాగా అని చెప్తూ ఉంటారనమాట. ఎనర్జీ అలా ఉంటుందని చెప్తూ ఉంటాం. సో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ 9. సో 999 అంటే కూడా మనకేంటి 3 9s 18. ఎంత 18 కాదు 27. ఓకే, 2 9s అయితే 18, 3 9s అయితే 27, మళ్ళీ 9 వస్తుంది. సో గాడ్ ఈస్ దేర్ టు సపోర్ట్ యూ. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, న్యూ బిగినింగ్ అంటేనే మనకేంటి ఉత్సాహం. ఫస్ట్ ఉత్సాహమే వస్తుంది కొత్తగా ఏదైనా మొదలెట్టాలి అన్నప్పుడు. సో నీకు ఉత్సాహంతో పాటు నీకు సపోర్ట్ కూడా ఉంది. సో ఎంబ్రేస్ ఇట్ అంటే ఏంటి, పరిపూర్ణంగా యాక్సెప్ట్ చెయ్యి నువ్వు ముందుకు సాగు, నీ లైఫ్ని లీడ్ చేసుకో అని చెప్పడానికి ఇది 999 అనేది కనిపిస్తుంది. అదొకటి కాకుండా 9 అనేది బేసిక్గా మార్స్ ఎనర్జీ. అంటే వెరీ అగ్రెసివ్ ఎనర్జీ. మనం రెడ్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం, రెడ్ ఎనర్జీ అని చెప్తాం అనమాట. సో మార్స్ ఎనర్జీ అనేది చాలామంది ఏం చేస్తూ ఉంటారు, కార్లకి పెట్టుకుంటూ ఉంటారు. బ్లడ్కి కూడా చెప్తాం మనం, కరెక్ట్. సో 999 అనేది చాలామంది అది సూట్ అవ్వకపోతే దానికి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, కానీ ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు మాత్రం తప్పక అలాంటి ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో నువ్వు అడిగిన దానికి అదే ఆన్సరు. సో ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు 999 కనిపించినప్పుడు ఎక్కడైనా సరే బిల్ బోర్డ్ కానీ, లేకపోతే ప్రైస్ ట్యాగ్ కానీ, లేకపోతే మనకి ఒక ఫోన్ నెంబర్లో కానీ, లేకపోతే 999 మనకి డిజిటల్ క్లాక్లో అయితే కనిపించదు. సో ఎక్కడైనా సరే కనిపించినప్పుడు, మనకి చాలా కార్లు ఉన్నాయి అది మాత్రం నాకు తెలుసు, అది కనిపించినప్పుడు మాత్రం యూనివర్స్ని థ్యాంక్ చేయడము, గాడ్ని థ్యాంక్ చేయడం, అండ్ ఆల్సో న్యూ బిగినింగ్స్కి స్టార్ట్ అంటే నాంది పలకడం అని చెప్పడం అనమాట. సో దేనికి, పాజిటివిటీకి, అంటే పాజిటివ్గా న్యూ బిగినింగ్స్ స్టార్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం అనుకునేది సాధిస్తావు అని నమ్మకం ఇవ్వడానికి 999 కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడో చోట సాధించి ఉంటే ఎక్కడో చోట మీరు 999 చూసి ఉంటారు. అది చూసినప్పుడు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకుండా, ఈ 999 చేసిన మ్యాజిక్ మీ లైఫ్లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి కామెంట్ బాక్స్లో. ఇలాంటి విషయాలు ఇంకా లైఫ్కి సంబంధించి కానీ, లేదా అటు ఆస్ట్రాలజీకి సంబంధించి కానీ డాక్టర్ ఆర్బి సుధ గారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.